హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఐఆర్‌పీఆర్‌సీ పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై చాలామంది అంటే మనకు కామెంట్ చేయడం జరిగిందండి. సో, ముఖ్యంగా పెన్షనర్ల సమస్యలపై కూడా చాలామంది పెండింగ్ బిల్లులకు సంబంధించి అయితే కామెంట్ చేయడం జరిగింది. సో, వాటి వివరాలైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా సంవత్సరాల తరబడి పేరుకుపోయినటువంటి బకాయిల చెల్లింపులలో ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోందనే చెప్పాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చాక అనుసరిస్తున్న వైఖరికి మధ్య కనిపిస్తున్న వ్యత్యాసం, ముఖ్యంగా పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి వృద్ధుల జీవితాలను మరింత దుర్భరం చేస్తోందనే చెప్పాలి. ప్రభుత్వ విధానాలు మరియు వాస్తవ పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే, కొత్త పీఆర్సీ 12వ పే రివిజన్ కమిషన్ కమిటీని ఏర్పాటు చేయటం లేదా మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ ప్రకటించడం వంటివి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం తీసుకునే విధానాల విధానాల పరమైన నిర్ణయాలే కావచ్చు. కానీ ఇది కొంతవరకు అర్థం చేసుకోదగినదే గానీ, 2018 జూలై నుంచి నేటి వరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు చట్టబద్ధంగా చెల్లించవలసిన కరువు భత్యం, డీఏ, డీఆర్ బకాయిలు, 11వ పీఆర్సీకి సంబంధించిన అరియర్స్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిలు అయితే కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఒక్కొక్కరికి లక్షల రూపాయల్లో ఈ బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం అత్యంత అన్యాయంగా పేర్కొనవచ్చు. సో, కేవలం పెన్షన్ మీదే ఆధారపడి వయసు పైబడి దశలో వైద్య ఈ దశలో వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలతో జీవిస్తున్న మాలాంటి పెన్షనర్లు ఈ బకాయిలు అందక ఎలా బతకాలని మనకు పెన్షనర్స్ అయితే కామెంట్ ద్వారా తెలియజేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత కాదా అని కూడా క్వెషన్ చేయడం జరిగింది. ఎన్నికల హామీలు, ప్రస్తుత వైఖరి. గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని విమర్శించిన నేటి పాలకులు తాము అధికారంలోకి వస్తే మెరుగైన సంక్షేమం అందిస్తామని, ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, డీఏ బకాయిలు చెల్లిస్తామని, కొత్త పీఆర్సీని అమలు చేస్తామని, ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌కు అనుకూలమైన పెన్షన్ విధానం తెస్తామని వాగ్దానాలనైతే గుప్పించేశారు. అయితే చంద్రబాబు నాయకత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తూ ఉన్న ఆ హామీలు అమలు దిశగా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం తీవ్ర నిరాశకైతే గురిచేస్తుంది. పైగా ప్రస్తుతానికి బకాయిలు చెల్లించలేమని చేతులెత్తేయడం, ఇచ్చిన మాటను తప్పడం, నమ్మక ద్రోహానికి పాల్పడటమే ఇది వారి సహజ స్వభావమని కూడా ప్రజలు భావించే పరిస్థితి కలిగిస్తోందని, ఈ వైఖరిని ఈ విధంగా అనేక విమర్శలకు ఆస్కారం ఇస్తుందనైతే పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్ల ఆగ్రహం మరియు భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లే అన్న వాస్తవాన్ని పాలకులు విస్మరించకూడదు అని అయితే మన పెన్షనర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు, 2018 జూలై నుంచి చెల్లించాల్సిన డీఏ, డీఆర్ బకాయిలు, 11వ పీఆర్సీ అరియర్స్ వంటివి ఇంకా విడుదల చేయకపోవడం ఆహ్, ఈ ఈ విధంగా సహనాన్ని పరీక్షిస్తుందనైతే పెన్షనర్లు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా వీటన్నిటిని విడుదల చేయని పక్షంలో అవసరమైతే న్యాయ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, సుప్రీంకోర్టును ఆశ్రయించి అయినా సరే రావాల్సిన బకాయిలను వడ్డీతో సహా రాబట్టుకునే ప్రయత్నం చేస్తామని అయితే కామెంట్ చేశారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపడిన అంశం కాదు. ప్రభుత్వ చట్టబద్ధమైన బాధ్యతకు సంబంధించిన అంశంగా అయితే పరిగణించాలని భావిస్తున్నారు. ఇతర హామీల వైఫల్యం. కేవలం ఉద్యోగ పెన్షన్‌ల బకాయిల విషయంలోనే కాకుండా ఎన్నికల ముందు గ్రామ వార్డు వాలంటీర్లకు ఇచ్చిన విషయంలోనూ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే చెప్తున్నారు. ముఖ్యంగా 5,000తో పనిచేస్తున్న వారిని ఆహ్, సచివాలయ ఈ విధంగా వాలంటీర్లను
పర్మనెంట్ చేయకపోయినా పనితీరుకు ఆధారంగా నెలకు 10,000 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడము ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నిస్తోంది. చివరి హెచ్చరికగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ అధికారం ప్రజలదే. అధికారంలోకి వచ్చాక అహంకారంతో ఇచ్చిన మాట మరచిపోయి ప్రజలను విస్మరించిన ఎందరో హేమాహేమీలు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రభుత్వంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. రాబోయే కాలం ఎలాంటి మార్పును తీసుకొస్తుందో మరి వేచి చూడాలనైతే మనకు ఉపేష్ ఈ విధంగా కామెంట్ చేశారు. మరొక విశ్రాంత ఉద్యోగి ఆవేదన అయితే ఈ విధంగా వెల్లబుచ్చారండి. మరోవైపు పీఆర్సీ అమలులో జరుగుతున్నటువంటి జాప్యము, నిబంధనల మార్పుల వల్ల కొందరు ఉద్యోగులు ఎలా నష్టపోతున్నారో తెలిపే ఉదాహరణ ఇది. 2021 డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన ఉద్యోగికి కేవలం ఒక్క రోజు తేడాతో కొత్త పీఆర్సీ ప్రయోజనాలు పూర్తిగా అయితే అందలేదు. పాత పీఆర్సీ ప్రకారంగా 300 రోజుల అర్ధవేతపు సెలవు, హాఫ్ పే లీవ్ నగదు చెల్లింపు జరిగింది. కానీ కొత్త పీఆర్సీ ప్రకారంగా రావాల్సిన ప్రయోజనాలు బహుశా అధికంగా ఉండవచ్చు. కానీ జీవో రాలేదనే కారణంతో ట్రెజరీ అధికారులైతే నిలిపివేశారు. దీనివల్ల సుమారు 2 సంవత్సరాల పెన్షన్‌కు, సర్వీస్‌కు సమానమైనటువంటి ఆర్థిక నష్టాన్ని ఆ ఉద్యోగి చవిచూడాల్సి అయితే వస్తోంది. ఇటువంటి నిర్దిష్ట సమస్యలపై కూడా ప్రభుత్వం, ఉద్యోగ పెద్దలు సానుభూతితో స్పందించి ఉద్యోగులు నష్టపోకుండా చూడాలని, అవసరమైతే డిఫరెన్స్ మొత్తాన్ని చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాల మరియు బాధితులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే న్యాయ పోరాటంతో ప్రజా ప్రజా ఉద్యమానికి కూడా సిద్ధపడదామని హెచ్చరిస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా మొత్తానికి చూసుకున్నట్లయితే పెండింగ్ బకాయిల చెల్లింపులలో ప్రభుత్వ నిర్లక్ష్యం, పెన్షనర్ల ఆవేదన అయితే ఈ విధంగా తెలియజేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.